నిన్న జరిగిన శ్రీ శరభయ్య యాదవ్ గారి విగ్రహాన్ని శరభయ్య మఠం ప్రతిష్ఠించాలని జరిగిన యాదవుల ఆత్మగౌరవ సమావేశం విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా సినీ హీరో నిఖిల్, బీసీవై పార్టీ వ్యవస్థాపకుడు బోడే రామచంద్ర యాదవ్, అలాగే రాష్ట్రంలోని పలువురు యాదవ్ నాయకులు, యాదవ్ పెద్దలు, యాదవ్ యువత, వివిధ యాదవ్ సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సభలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ యాదవ్ సమాజ చరిత్రలో విశిష్ట స్థానం సంపాదించిన శ్రీ శరభయ్య యాదవ్ గారి విగ్రహాన్ని చిరస్థాయిగా నిలిపేందుకు ప్రభుత్వం అధికారికంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. యాదవ్ సమాజ అభివృద్ధికి ప్రభుత్వాలు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని కూడా కోరారు. ఈ సందర్భంగా యాదవ్ పెద్దలు మాట్లాడుతూ ముందుగా అందరూ మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి, మీరు ఈరోజు వచ్చారు. ఎందుకంటే ఒక గొప్ప కార్యక్రమానికి మీరు అందరూ వచ్చారని చెప్పి మేము అనుకుంటున్నాము. ఈరోజు నన్ను రామచంద్ర యాదవ్ గారు ఇన్వైట్ చేశారు. ఎందుకు ఇన్వైట్ చేశారా అనుకుంటే, తిరుపతిలో ఒక గొప్ప కార్యక్రమం గురించి, శరభయ్య యాదవ్ గారి విగ్రహం గురించి, శరభయ్య యాదవ్ యూత్ అందరూ ఇక్కడ ఉన్నారు, లేక యువశక్తి ఇక్కడ ఉంది, యువసేన ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరికీ సపోర్ట్ చేయడానికి నేను వచ్చాను. అండ్ అంటే ఇది మన చరిత్రలో చాలా గొప్ప గొప్ప విషయాలు మనం అప్పుడప్పుడు పట్టించుకోవాలి. అలా తిరుపతి దేవస్థానానికి, తిరుపతి ఆలయానికి చాలా చరిత్ర ఉంది. అది ఏంటంటే మనం శ్రీవారి రూపాన్ని మనం ఎప్పుడు మొదటి దర్శనం చేసుకుంది మన శరభయ్య యాదవ్ గారు. ఆయనకి ఏమాత్రం గుర్తు కానీ, ఏమాత్రం ఒక విగ్రహం కానీ లేదని చెప్పి అందరూ కోరుకుంటున్నారు గవర్నమెంట్ని, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని. దట్ ఒక రోడ్డు పేరు మొన్నే అనౌన్స్ చేశారు శరభయ్య యాదవ్ గారి పేరు మీద. కానీ ఇంత చరిత్ర ఉన్న ఆయన, ఇప్పుడు మనం అన్నమయ్య గురించి మాట్లాడుకుంటాం, అన్నమయ్య గారి గురించి సినిమాలు తీసాం, ఎన్నో గొప్ప సినిమాలు రాశారు. వేగమాంబ గారి గురించి మనకి గుర్తులు ఉన్నాయి. అలాగే తిరుమలలో కూడా ఆవిడ విగ్రహం ఉంది. అలాగే శరభయ్య యాదవ్ గారి విగ్రహం కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ నేను అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. అందరూ చాలా అంటే నాకు సపోర్టే కాకుండా అందరికి కూడా తిరుమలలో కూడా భక్తులకు కానీ అందరికి కానీ చాలా బాగా చూసుకుంటూ. సో గైస్, ఐఎమ్ హియర్, మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఈ చిన్న రిక్వెస్ట్. అలాగే అందరూ బైక్ అన్ని తీస్తున్నారు, మేము సేఫ్గానే వెళ్తాం. అలాగే వచ్చిన మీటింగ్ కూడా వెళ్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నేను బేసిక్లీ తీస్తున్న సినిమాలు కార్తికేయ అండి. కార్తికేయ 2, కార్తికేయలో కూడా తెలియని చరిత్ర గురించి మనం మాట్లాడాం. అలాగే ఇండియా సినిమాలో కూడా మేము తెలియని ఒక వీర్ సావర్కర్ గారి గురించి చెప్తున్నాం. అలాగే కార్తికేయ 3లో కూడా అలాగే ఉంటుంది. సో నేను తీసిన సినిమాల తరహానే ఈరోజు కూడా ఈ చరిత్ర ఉన్న శరభయ్య యాదవ్ గారి గురించి మేము మాట్లాడడానికి వచ్చాము. ఆయన విగ్రహం గురించి మేము వచ్చాము. సో అలాగే సపోర్ట్ చేయడానికి శరభయ్య యాదవ్ గారి యూత్ గురించి, సో దాని గురించి ఉందండి, రిక్వెస్ట్ ఉందండి. 100% వాళ్ళు చేస్తారు. చేస్తారు, అలాగే విగ్రహం ఇస్తారు. మఠంలో అయినా కానీ ఎక్కడ నుంచి ఆయన గుర్తుండాలని చెప్పి కోరుకుంటాం. స్వామి వారిని దర్శనం చేసుకుంటూ వస్తే మొట్టమొదటిసారిగా కనబడేది గొల్ల మండపం అనే విషయాన్ని మనందరికీ తెలుసు. ఈరోజు కేవలం గొల్ల మండపం మాత్రమే కాదు కనబడాల్సింది, ఆ గొల్ల మండపం వెనక ఉన్న చరిత్ర కనబడాలి. దాని యొక్క పరమార్థం కనబడాలంటే ఆ గొల్ల మండపంలో శరభయ్య యాదవ్ గారి విగ్రహాన్ని స్థాపించినప్పుడే దానికి ఒక పరిపూర్ణత వస్తుంది. ఇది మీ ఆలోచన, నా ఆలోచన, మరొకరి ఆలోచన కాదు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సంకల్పము, ఆయన సంకల్పం ఉంది కాబట్టి గొల్ల మండపం పైన ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా గొల్ల మండపానికి కాదు కదా, అక్కడ ఉన్న చిన్న ఇసుక రేణువుని కూడా తొలగించలేకపోయారంటే 100% వెంకటేశ్వర స్వామి సంకల్పం. ఆ గొల్ల మండపము అక్కడ ఉండాలి. ఆ మండపానికి ప్రతీకగా శరభయ్య యాదవ్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. కాబట్టి ఈ రోజు పెద్దలందరూ కూడా ఇంకా కొంత గంట సమయం పట్టినప్పటికీ కూడా ఈ ఏర్పాటు విషయానికి సంబంధించిన తేదీని, ముహూర్తాన్ని నిర్ణయించి ప్రకటించి దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఇందులో రాజకీయాలు లేవు, పార్టీలు లేవు, వ్యక్తిగత అంశాలు లేవు. అందరూ కూడా ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ముఖ్య అతిథులుగా ఈ రోజు దేశంలో ఉన్న యాదవ ప్రముఖులతో పాటు ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తాము. అఖిలేష్ యాదవ్ గారిని ఆహ్వానిస్తాము, తేజస్వి యాదవ్ గారిని ఆహ్వానిస్తాము, మోహన్ యాదవ్ గారిని ఆహ్వానిస్తాము. అదేవిధంగా
ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఆహ్వానించాలంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఆయన రాజు స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ చేపట్టాల్సిన అవసరం ఉంది. ఆయన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. వెంటనే మా ప్రతినిధులు మా అన్నదమ్ముల తరఫున ఈ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి వినతి పత్రం టీటీడీ యాజమాన్యానికి ప్రభుత్వానికి సమర్పిస్తాము. దాన్ని ఆమోదించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. వెంకటేశ్వర స్వామి భక్తుడిగా మీరు స్వామి వారిచ్చిన వరాన్ని దాన్ని ప్రతిపాదించాల్సిన దానికి ఆమోదించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంది. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమానికి మనందరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తాము. ఈ కార్యక్రమము ఆయన చేతుల మీదుగా జరిపించాల్సిన బాధ్యత ఉంది. అది కేవలము యాదవులకు మాత్రమే కాదు, వెంకటేశ్వర స్వామి భక్తులకు మాత్రమే కాదు, చరిత్రలో ఇప్పటి వరకు ఎవరికి ఏ ముఖ్యమంత్రికి లేని అవకాశం మీకు వచ్చిందని దీన్ని పాజిటివ్ గా తీసుకొని ఈ కార్యక్రమానికి అడ్డంకులు నిలవకుండా వెంకటేశ్వర స్వామి భక్తుడిగా మీరు ఆమోదించి దీన్ని నడిచేలా ఈ కార్యక్రమం సజావుగా నడిచేలా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. అంతేకాదు ఇది మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి యాదవ జాతికి చేసిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా కూడా ఈ కార్యక్రమం ఎందుకంటే యాదవ జాతి అంటే మేమంత గొప్ప ఇంత గొప్ప చరిత్రలో శ్రీకృష్ణుడు అని మనం చెప్పుకుంటున్నాం. కానీ ఈ రోజు సమాజంలో యాదవ జాతికి ఉన్న విలువ, ముఖ్యంగా ప్రభుత్వము యాదవ జాతికి ఇస్తున్న విలువ ఎలా ఉందో మనం నెల రోజుల క్రితం చూసాము. ఒంగోలు ప్రాంతంలో ఒక గొర్రెల కాపర పైన ఎలాంటి నీచమైన భాష కులం పేరు పెట్టి తిడితే ఈ రోజు మనం ఏం చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నాము. దీన్ని ఖండించి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేడవేశాలు లెక్కిస్తూ బాధితుల పైన కేసులు పెట్టి జాతిని అణిచివేసే కార్యక్రమం చేస్తుంటే మనం ఇంకెన్ని రోజులు వీళ్ళ బానిసత్వంలో బ్రతకాలి, ఎప్పుడు మనం తిరుగుబాటు చేయాలి అనేది మనం ఆలోచించుకోవాలి. దానికి మన చరిత్రలో తిరగరాయడానికి మొట్టమొదటి ఘట్టంగా తిరుమలలో సరభయ్య యాదవ్ గారి విగ్రహాన్ని ఏర్పాటుకి మనం నడుంబిగించి అడుగుల ముందుకు వెళ్తాం. సహకరిస్తే సన్మానాలు చేస్తాం. ఈరోజు శ్రీమన్ సరభయ్య యాదవ్ యువశక్తి అనే ఒక కార్యక్రమాన్ని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, గతంలో మా పెద్దలతో కుల సంఘాల్లో పని చేయించినటువంటి అనుభవాలు ఉన్నాయి. దాంట్లో ఉన్నటువంటి తప్పులు మంచివి చూసుకొని యువతని ఒక మంచి దారిలో పెట్టాలనే ముఖ్య ఉద్దేశంతో యాదవ్ యువశక్తి అనేది పెట్టడం జరిగింది. అందులో భాగంగా తిరుమలలో ఎంతో చరిత్ర ఉంది. మజ్జిగ పోసే కాడ నుంచి గుడి తలుపులు తెరిచే కాడ నుంచి తొలి దర్శనం చివరి దర్శనం అనే కాడ వరకు, అదేవిధంగా ఆనంద నిలయం బంగారు తాపట కాడ నుంచి యాదవుల చరిత్ర ఉంది. కాబట్టి ఈరోజు యాదవుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉండాలి. ఎందుకంటే బావాజీ మఠాలు ఉన్నాయి, కొన్ని కాటేజీలు ఉన్నాయి, కానీ చరిత్రలో తొలి దర్శనం చివరి దర్శనము అని సరభయ్య యాదవ మఠం లేదని మాకంతా కూడా బాధ కలుగుతూ ఉంది. అదేవిధంగా సరభయ్య యాదవ్ గారి విగ్రహం కూడా టీటీడీ వారిని, అదేవిధంగా ఇప్పుడున్న గవర్నమెంట్ గారిని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ఆయన విగ్రహాన్ని పెట్టాలని. అదేవిధంగా ఎంతో చరిత్ర యాదవులది ఉంది. మాది ఈ తిరుమాడ వీధిలో బ్రహ్మోత్సవాల్లో ఈ జాతి ప్రదర్శనలు కూడా పెట్టాలని. ఎందుకంటే మా యాదవ్ కులంలో మొట్టమొదటిగా ఏ సంబరాలు చేసుకోవాలన్నా కూడా మా యాదవ ఇదితో ఆ జాటీలు కొట్టడము, అదేవిధంగా
ఈ వెంగమామ అనే అన్నమయ్య కావచ్చు, వెంగమామ అనే ఆమె కావచ్చు, ఇలాంటి విగ్రహాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా మా యాదవుడి విగ్రహం, శరభయ్య యాదవ్ విగ్రహం కూడా పెట్టాలని మా యాదవ్ యూత్ అంతా కూడా కోరుకుంటుంది. ఇంకొకటి, పెరుగు ఎప్పుడు నుంచో గొల్ల మండపంలో నుంచి ఆమె స్వామివారికి వచ్చిపోయే భక్తులకు మజ్జిగ దానం కూడా చేస్తూ ఉంది. అది ఆ చరిత్రను చెడిపోకుండా ఉండాలంటే ఎవ్రీడే 2 అవర్స్ టీటీడీ గారు దాన్ని చొరవ తీసుకొని 2 గంటల సేపు మజ్జిగ పంపించాలని యాత్రికులకి మా తరపున యువ తరపున నుంచి రిక్వెస్ట్ చేసుకున్నాం. జై యాదవ్, జై మాధవ్.